వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎప్పటిలాగానే ఇవాళ కూడా 2 డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ 2 డిఫరెంట్ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ఇప్పుడు చాలా మంది లైఫ్ స్టైల్ హెల్దీగా కన్వర్ట్ చేసుకుంటూ ఉన్నారు అండ్ ఫుడ్ విషయంలో కూడా ఒక ఏమంటారు అవగాహన అనేది వచ్చేసింది. బట్ వర్కౌట్స్ ప్లస్ ఫుడ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఏంటి? సో వాళ్ళు వర్కౌట్స్ ఎలా చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళు మీల్ ప్లాన్ చేసుకోవాలి. లేదంటే వాళ్ళు మీల్ ఎలా తీసుకుంటారో, అంటే కొందరికి హెవీగా తీసుకోవడం చాలా అలవాటు అండ్ కొందరికి లైట్ ఫుడ్ తీసుకోవడం చాలా అలవాటు. అటువంటి వాళ్ళు కొంచెం క్యాలరీస్ అనేవి ఎక్కువ బర్న్ చేయాలి. ఎక్కువ. సో వాళ్ళు తినేది ఎలా అయితే విధానం ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు వర్కౌట్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. కొందరు ఏంటి అంటే ఎలా అయినా స్విచ్ ఆన్ అవుతారు. ఎక్కువ అంటే ఎక్కువ తినేస్తారు, తక్కువ అంటే తక్కువ తినేస్తారు. సో అలాంటి వాళ్ళు వాళ్ళ బాడీకి ఎలా కావాలి అంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయాలి అంటే ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేస్తూ వాళ్ళ డైట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నార్మల్గానే ఉన్నారు వెయిట్ మేనేజ్మెంట్ అంటే మోడరేట్ క్యాలరీస్ లైక్ 1500 to 1600 క్యాలరీస్తో పాటు కొంచెం కార్డియో ఎక్సర్సైజెస్ ఎక్కువగా పెట్టుకుంటూ స్ట్రెంథనింగ్ అనేది వీక్లీ ట్వైస్ చేస్తే సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ హెల్దీ అండ్ రెసిపీస్తో వచ్చేసారు? సో ఇవాళ రెసిపీ వచ్చేసి వెజ్ బార్లీ కిచడీ. వెజ్ బార్లీ కిచడీ. ఓకే, సో మంచిగా కిచడీ అనగానే చాలా వెరైటీస్ చేసాము. అంటే బార్లీతో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో జనరల్గా కిచడీ అనగానే ఏదో సిక్ పీపుల్కే ఇవ్వాలి, బాలేని వాళ్ళకే ఇవ్వాలి, సో దట్ వాళ్ళు సెమీ సాలిడ్ కదా కొంచెం మంచిగా డైజెస్ట్ అవుతుంది అనుకుంటారు. బట్ ఇంత టేస్టీగా అన్ని వెజిటబుల్స్ కూడా వేసిస్తే కొంచెం సిక్ పీపుల్ కూడా హ్యాపీగా కొద్దిగా టేస్ట్ బర్డ్స్ అనేవి కొద్దిగా ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. ఎస్, అవును. అండ్ నార్మల్ వాళ్ళు కూడా కొంచెం డిన్నర్లో ఏంటి అంటే సెమీ సాలిడ్ ఫుడ్ కానీ సాలిడ్ ఫుడ్ కానీ తీసుకుంటే డైజెషన్ ఈజీగా అవుతుంది. అండ్ మనం వెజీస్ కూడా మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా న్యూట్రియన్స్ వస్తాయి వాళ్ళకి కూడా. పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ కూడా. అండ్ వెజీస్ మనకు కావాలంటే మనకు నచ్చిన వెజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బార్లీ అయితే నువ్వు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసావు, అలాంగ్ విత్ పెసరపప్పు కూడా ఉడికించేసావు. ఎస్, అవును. పర్ఫెక్ట్. సో వండడం ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. కుక్కర్ కూడా అవసరం లేదు. యూజువల్గా కిచడీ అంటే మనం కుక్కర్లో చేస్తూ ఉంటాము. పర్ఫెక్ట్, మేము స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ముందుగా కొంచెం గీ. సో టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి కొంచెం గీ, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, నెక్స్ట్ హోల్ స్పైసెస్, ఆ తర్వాత బిర్యానీ ఆకు, కొంచెం ఇంగువ కూడా. ఓకే, యా. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ వెజీస్ యాడ్ చేద్దాం. ఫస్ట్ కాలీఫ్లవర్, క్యారెట్, ఆ తర్వాత క్యాప్సికమ్. సో కొంచెం మనం లైట్గా ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా. సో ఇందాక డిన్నర్లో తీసుకోవచ్చు అని చెప్పాము. మరి కొంతమంది బ్రేక్ఫాస్ట్ కూడా కిచడీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరి తీసుకోవచ్చా మరి? సో ఇప్పుడు మనం ఏదైతే హోల్ స్పైసెస్ యాడ్ చేసామో అది అవాయిడ్ చేసి మిగతా కుకింగ్ ప్రొసీజర్ అంతా సేమ్ కుక్ చేసుకొని తీసుకుంటే మంచిది. ఎందుకంటే మనం కొంచెం ఎంటీ స్టమక్లో ఉంటాం కాబట్టి స్పైసెస్ తీసుకుంటే అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అసిడిటీ ఎక్కువ. ఎస్, అవును. సో ఆ స్పైసెస్ ఒకటి అవాయిడ్ చేసి రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ చేసుకుంటే చాలు. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పెసరపప్పు, ఉడికించిన పెసరపప్పు, సో పెసరపప్పు ప్రోటీన్ రిచ్ అండ్ ఇదైతే ఫైబర్ రిచ్. మరి 2 కాంబినేషన్స్ కొద్దిగా మార్నింగ్ టైం తీసుకోవడం వల్ల ఏమైనా న్యూట్రిషనల్ వాల్యూస్ అటు ఇటు అవుతాయా, లేకపోతే ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుందా? సో ఇవి రెండు మన బాడీకి ఎవ్రీడే కూడా కావాలి. ఎందుకంటే ప్రోటీన్ ఇంకా ఫైబర్ రెండు కూడా సింగిల్ ఇంగ్రీడియంట్లో ఎక్కడ కూడా ఉండదు. ఐ మీన్ ఏ ఇంగ్రీడియంట్లో కూడా ఉండదు. సో ఏదైనా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ప్రోటీన్ తిన్నప్పుడు అది చక్కగా డైజెస్ట్ అవ్వాలంటే ఫైబర్ చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి సో ఏ టైంలో తీసుకున్నా దీనికి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే డైజెషన్ చేయడానికి మనకు ఫైబర్కి సంబంధించిన మంచి బార్లీ ఉంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. సో బార్లీ యూజువల్గా జనరల్గా మనం రిమైండ్గా మారుస్తూ ఉంటాము. ఎవ్రీడే తీసుకోవచ్చా బార్లీ కొద్దిగా, లేకపోతే బార్లీ గంజి తాగుతూ ఉంటారు, సో ఎవ్రీడే అలా తీసుకోవచ్చు వాళ్ళు?
సో బార్లీ ఏంటి అంటే మిల్లెట్ గ్రూప్లోకి వస్తుంది. సో మిల్లెట్స్ కానీ మన ఫ్రూట్స్ వెజెస్ ఏదైనా సరే మనం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. సో మిల్లెట్స్ అనేవి అన్నీ కూడా మనకు ఫైబర్ రిచ్, బట్ దాంట్లో ఉండే ఇంకో కాంపోజిషన్ కానీ మ్యాగ్నీషియం కానీ ఐరన్ కానీ ఆ కాంపోజిషన్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని మిల్లెట్స్ ఎప్పుడు కూడా స్విచ్ ఆన్ అవ్వాలి. బార్లీయే కాకుండా మనకు కినోవా కానీ రాగి కానీ జొన్నలు కానీ ఇవన్నీ కూడా మిల్లెట్స్ గ్రూపే కాబట్టి సో ప్రతిదీ కూడా మనం స్విచ్ ఆన్ అవ్వాలి. అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ టైంలో ఉంటారో వాళ్ళకు బార్లీ చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి బార్లీ వాటర్ లేదంటే బార్లీ ఇలా కిచడి రూపంలో తీసుకోవచ్చు. సో ఎవరికైతే నీడెడో వాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్గా యూస్ చేయొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్. సో నెక్స్ట్ మనం బార్లీ కూడా వేసేస్తాం. నెక్స్ట్ బార్లీ కూడా వేసేద్దాం. ఇది కూడా ఉడికించింది ఆల్రెడీ. ఓకే, సో కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఓకే, సో చాలా మందికి మిల్లెట్స్ తీసుకోవాలని అందరికీ తెలుసు, బట్ ఏ ఫామ్లో ఎలా తీసుకోవాలని తెలియదు అనమాట. సో ఇదైతే ఒక వన్ ఆఫ్ ద మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఇవాళ టిప్ ఆఫ్ ది డే ఏంటి అంటే పీసీఓడి ఉన్నప్పుడు చాలా మందికి కూడా ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు డైలీ వాళ్ళ డైట్లో వాము 1 టీ స్పూన్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్లో మిక్స్ చేసుకొని డైలీ కనుక తీసుకుంటే పీరియడ్స్ ఇరెగ్యులర్ ప్రాబ్లం నుంచి విముక్తి పొందొచ్చు. ఓకే పల్లవి, సో చక్కగా కుక్ అయింది, ఇంకా సర్వ్ చేసుకుందామా? ఓకే, సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, వెజ్ బార్లీ కిచడి రెడీ అయిపోయింది. వెజ్ బార్లీ కిచడీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. వెజ్ బార్లీ కిచడీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, బార్లీ గింజలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పెసరపప్పు 1/2 కప్పు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3. వెజ్ బార్లీ కిచడీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఇంగువ, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పెసరపప్పు, ఉడికించిన బార్లీ గింజలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ వెజ్ బార్లీ కిచడీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టిప్స్. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే, అండ్ మెయిన్గా మనము స్పైసెస్ కూడా వేసాం కాబట్టి అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది అనమాట. ఓవరాల్గా చాలా బాగుంది. సో మనం స్పైసెస్ వేసిన ఆ బార్లీ ఇంకా పెసరపప్పు ఏదైతే ఉందో అది కొంచెం బ్యాలెన్స్ చేసింది అనమాట. అంటే ఎక్కువగా స్పైసీ లాగా ఏం తెలియట్లేదు. అండ్ చాలా మైల్డ్ టేస్ట్తో అండ్ కన్సిస్టెన్సీ కూడా చాలా సాఫ్ట్గా చక్కగా ఉంది. అంటే ఈ కన్సిస్టెన్సీని అందరూ ఇష్టపడతారు, ఈ సాఫ్ట్ కన్సిస్టెన్సీ. సూపర్గా ఉంది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మేథీ పెప్పర్ పరాటా. ఓకే, మేథీ పెప్పర్ పరాటా కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తావు ప్రిపరేషన్ అనేది చూడాలి. మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బెల్ పెప్పర్స్, మేథీ అనమాట. వావ్, సూపర్. అండ్ చాలా కలర్ఫుల్గా ఉండబోతుంది పరాటా. అండ్ గోధుమ పిండి యూస్ చేస్తున్నావా, ఇంకేమైనా మిక్స్ చేసి? గోధుమ పిండి యూస్ చేస్తాం. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఇవి మనం సార్ట్ చేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, అండ్ ఫ్రీక్వెంట్గా ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి ఆయిల్స్, నూనెలు.
సో ఎవ్రీ మంత్ మనం ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అందులో కూడా మనకు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి, ఏడీఈకే అని. సో ఆ కాంపోజిషన్స్ ప్రతి దాంట్లో డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తూ ఉంటే ఆ వైటమిన్స్ అబ్జార్ప్షన్ ఉంటుంది అండ్ అలాగే కొలెస్ట్రాల్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి మన బాడీలో. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ అల్లం తురుము, ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి. సో నార్మల్గా జస్ట్ సాల్ట్ లాగా చేసేసుకుంటే. అవును. ఆ తర్వాత మేతి, నెక్స్ట్ ఆ తర్వాత బెల్ పెప్పర్స్ కూడా వేసేద్దాం. ముందుగా ఎల్లో బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, కొంచెం రెడ్ బెల్ పెప్పర్ కూడా. ఇందులో లైట్గా కొంచెం సాల్ట్. సో కొంచెం మనం మైల్డ్గానే చేసుకుంటున్నాం కదా, ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ బెల్ పెప్పర్స్ యూస్ చేస్తాం. అవును. సో నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం. ఒక మిక్సింగ్ బౌల్. ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. సో ఇదేంటి అంటే సపరేట్గా స్టఫ్ లాగా కాకుండా పిండిలోనే అది కూడా మిక్స్ చేసి చేసుకుంటున్నాం పరాటా. ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేద్దాం. కావాలంటే సాల్ట్ ఇందులో మనం అవాయిడ్ చేయొచ్చు, అందులో ఆల్రెడీ వేసాం కాబట్టి. టేస్ట్గా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది కూడా ఇందులో. సో కొంచెం వాటర్. కొంచెం వాటర్. కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు కదా. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో అలా కలుపుతుండే ఈలోపు నేను తవా మార్చి సో బటర్తో కాల్చుకున్నాను. ఓకే. సో యూజువల్గా బెల్ పెప్పర్స్ చాలామంది 1-2 యూస్ చేస్తూ ఉంటారు. 3 యూస్ చేయడం వల్ల ఇంకేమైనా ఎక్స్ట్రా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఫస్ట్ ఏంటంటే మనం విజువల్ ట్రీట్ కోసం యాడ్ చేస్తాము. సో విజువల్ ట్రీట్ బాగుంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తినేటప్పుడు ఆ స్టిమ్యులైజేషన్ అనేది పెరుగుతుంది, ఇంకాస్త తినాలి అని. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ప్రతి దాంట్లో కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో 3 కలిపి తీసుకోవడం వల్ల మనకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి బాడీకి. సో చక్కగా పిండి రెడీ అయింది. ఇంకా మనం పరాటాలు చేస్తాం. యూజువల్గా ఇది లైట్గా చేత్తో కూడా చేసేసుకోవచ్చు, ఎందుకంటే కొద్దిగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి. ఏంటంటే కొంచెం పిండి ఎక్కువ తీసుకొని స్టఫ్ అనేది కొద్దిగా ప్రపోర్షన్ కొంచెం తగ్గిస్తే కొంచెం మంచిగా వస్తుంది అనమాట. చేసేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది మనకు. సో అప్పుడప్పుడు కొంచెం పిండి వేసుకుంటే అది విరగకుండా ఉంటుంది. సో ప్రతిది కూడా ఇందులో వాటర్ కంటెంట్ ఉంది కదా, అందుకని. సో చక్కగా రైతాతో కానీ లేకపోతే కర్డ్తో కానీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. అవును.
సో ఇంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఇవి, ఎందుకంటే అన్నీ చక్కటి హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. మేతి ఉన్నాయి అండ్ పెప్పర్ ఉంది, ఎక్కువగా ఏది ఎక్స్ట్రా యాడ్ ఆన్ లేదు, ఫ్యాట్స్ సంబంధించిన ఏ ఇంగ్రీడియంట్ లేదు. సో ఎంతవరకు తీసుకోవచ్చు? సో ఇది వచ్చేసి మనం 2 to 3 తీసుకోవచ్చు, పిల్లలకైతే 1 full ఇవ్వచ్చు, ఎందుకంటే చాలా స్టఫ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి సైజ్ అయితే ఫుల్ అయిపోతుంది. సైజ్ చూస్తే సరిపోదు అనిపిస్తుంది, బట్ తిన్నాక వాళ్ళకి ఫుల్ అయిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. సో 2 వైపులా కాల్చుకుని. వ్యూవర్స్ కోసం మరో టిప్, డ్రైడ్ అంజీర్ అంటే ఫిక్స్ రెగ్యులర్గా 2 కనుక మనం తీసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఎక్కువగా వీక్నెస్ రాకుండా ఉంటుంది, అండ్ అలాగే బీపీ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వదు. ఓకే పల్లవి, చక్కగా 2 వైపులా కాల్చుకున్నాము. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, మేతి పెప్పర్ పరాటా రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ మేతి పెప్పర్ పరాఠా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మేథి పెప్పర్ పరాఠాకి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. మేథి పెప్పర్ పరాఠా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, మెంతి కూర వేసి వేయించాలి. దీనిలో ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, కాస్త ఉప్పు వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు వేసి పెప్పర్ మిశ్రమం వేసి తగినన్ని నీళ్లు పోసి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పరాటాల్లో ఒత్తుకొని ఆపై పెనంపై ఉంచి వెన్నెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మేతి పెప్పర్ పరాటా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే, పర్ఫెక్ట్. నేను ఏమీ స్పైసెస్ వేయలేదు కదా, సో కొద్దిగా బ్లాండ్గా ఉంటుందేమో అనుకున్నా కానీ బట్ పెప్పర్స్ అయితే ఫుల్ డామినేట్ చేసేసాయి. అసలు నాకు తెలిసి ఇంకా ఏమీ స్పెషల్గా చట్నీస్ అలా ఏం తీసుకొని అవసరం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఆ మేతి కాంబినేషన్లో మనం ఏదైతే సాల్ట్ చేసామో దానివల్ల టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ అయింది. అంటే లైక్ స్టఫ్ పెట్టేదానికన్నా ఇలా కూడా టేస్ట్ చక్కగా ఉంది. డెఫినెట్లీ. సో సూపర్గా ఉంది. 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి వెజ్ బార్లీ కిచిడి. సో బార్లీలో మనకు మంచి ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా అండ్ బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ వెయిట్ లాస్కి కూడా ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో మిల్లర్స్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి బార్లీ కూడా వీక్లీ ట్వైస్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే పెసరపప్పులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో ఎవరైతే రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తారో అండ్ మోడరేట్ వాకింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్ అలా చేసే వాళ్ళకు కూడా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మోడరేట్గా ఉంటుంది దానిలో ప్రోటీన్. సో అది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు దాన్ని డైజెస్ట్ అవ్వాలి అంటే ఫైబర్ కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కాంబినేషన్ వచ్చేసి వాళ్ళు చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ వెజ్జెస్లో కూడా మనకు మంచి ఫైబర్ అండ్ వైటమిన్స్ కూడా పొందుతాం. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మేతి పెప్పర్ పరాటా. సో పెప్పర్స్ మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మనకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ కూడా చక్కగా మెయింటైన్ చేస్తుంది. పెప్పర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ కూడా త్వరగా రావు అండ్ ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి త్వరగా తక్కువైపోతాయి. అండ్ అలాగే మేతి కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మనం రెగ్యులర్గా యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో మేతి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకు ఫోలిక్ యాసిడ్ అనేది బాడీ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఐరన్ వాల్యూని పెంచుతుంది, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అండ్ దాంతోపాటు బాడీలో టెంపరేచర్ మెయింటైన్ అండ్ pHని కూడా మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ అండ్ చాలా క్విక్ రెసిపీస్ కూడా 2 ఈజీగా చేసుకోవచ్చు అండ్ వెరీ టైం మేనేజ్మెంట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదేంటి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.